Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 4.1, chapter name Simple Equations. Chapter name ante Simple Equations. Okay, ఇందులో ఫస్ట్ క్వశ్చన్. ఒక టేబుల్ ఇచ్చారు, ఈక్వేషన్ ఇచ్చారు, టేబుల్ ఇచ్చారు. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్కి 0 వస్తే సాటిస్ఫై అని అంటే ఎస్ అని, 0 రాకపోతే నో అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ టేబుల్ రాసుకున్నాం. ఫస్ట్ చూడండి, ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. దాంట్లో ఏం పెట్టాలి? ఎక్స్ వాల్యూ 3 పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సొల్యూషన్స్ చేద్దాం. ఫస్ట్ దానికి ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0 కదా. ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి? 3 ప్లస్ 3 6. కాకపోతే వాడు ఏమిచ్చాడు? 0 ఇచ్చారు. వాళ్ళు ఏమిచ్చారు? 0. ఇది ఈక్వలా? కాదు, నాట్ ఈక్వల్. అప్పుడు ఏం పెట్టాలి? నో. ఓకే, ఈసారి ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి? 0 పెట్టాలి. 0 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ప్లస్ 3 ఎంత? 3 కదా. వాళ్ళు ఏమి ఇచ్చారు? 0 ఇచ్చారు. ఇది సాటిస్ఫై అయిద్దా? ఇది కూడా సాటిస్ఫై అవ్వదు. అప్పుడు ఇది కూడా నో. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి? -3 పెట్టాలి. ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి ఈసారి? -3. ఇప్పుడు -3 ప్లస్ 3 ఈ ఎక్స్ వాల్యూలో మాత్రమే పెట్టాలి. ఈ +3 మాత్రం ఏం చేయకూడదు. 0 అన్నారు. ఈ 3 క్యాన్సిల్. 0 ఈజ్ ఈక్వల్ టు 0. రెండు ఈక్వల్ వస్తే ఏం పెట్టాలి? ఎస్. ఇది చూడండి, సేమ్ నెంబర్ 3, ఇక్కడ 3 ఉంది. ఓకే, సేమ్ నెంబర్కి ఆపోజిట్ సైన్స్. ఆపోజిట్ సైన్స్ అంటే ఏంటి? మైనస్కి ప్లస్, ప్లస్కి మైనస్. ఈ రెండు ఆపోజిట్ సైన్స్ అంటారు. రెండు ఆపోజిట్ సైన్స్ ఉంటే ఏంటి? క్యాన్సిల్ చేసుకోవచ్చు. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 0. ఓకే, నెక్స్ట్ ఈసారి x - 7 ఈజ్ ఈక్వల్ టు 1. x - 7 ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ప్లస్లో ఎంత పెట్టాలి ఈసారి? 7. 7 - 7 0. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చారు? 1 ఇచ్చారు. నాట్ ఈక్వల్ టు కదా. అప్పుడు ఏం పెట్టాలి? నో. ఓకే, నెక్స్ట్ x - 7 ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి? 8. 8 - 7 ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ ఇచ్చారు. 8 - 7 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు ఏం పెట్టాలి? ఎస్. నెక్స్ట్ 5x ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, 5x ఈజ్ ఈక్వల్ టు 25. ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి? 0. 5 zeros 0 ఈజ్ ఈక్వల్ టు 25. కాదు, నాట్ ఈక్వల్ టు. అప్పుడు నో. ఇప్పుడు మళ్ళీ 5 ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి? 5 ఇచ్చింది ఎంత? 5 ఈజ్ ఈక్వల్ టు 25. 5 5 25. ఇక్కడ ఇచ్చింది కూడా 25. రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉంటే ఏంటి? ఎస్. ఈక్వల్గా ఉంటే ఏంటి? ఎస్. నెక్స్ట్ చూడండి, 5x ఈజ్ ఈక్వల్ టు 25. x ఈజ్ ఈక్వల్ టు -5 అంటే 5 రాసుకొని ఎక్స్ ప్లస్లో -5 పెట్టండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? 25 ఇచ్చారు. 5 5 25 మామూలుగా. ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇది చూడండి, ఇక్కడేమో -25, ఇక్కడేమో +25. రెండు సేమా? రెండు ఆపోజిట్ అంటే వేరు వేరు. రెండు సేమ్ కాదు, డిఫరెంట్. అప్పుడు ఇవి రెండు ఈక్వల్గా లేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు అని పెట్టాలి. నాట్ ఈక్వల్ టు వస్తే ఏం పెట్టాలి? నో అని మనం రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ m/3 ఈజ్ ఈక్వల్ టు 2. m ప్లస్లో ఏం పెట్టాలి? -6 పెట్టాలి. m/3 ఈజ్ ఈక్వల్ టు 2 అన్నారు. m ప్లస్లో ఏం పెట్టాలి? -6. -6/3 ఈజ్ ఈక్వల్ టు 2 అన్నారు. 3 1s 3 2s. ఇక్కడ ఏమొచ్చింది? లిజన్, ఇక్కడ -2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. రెండు ఈక్వల్ కాదు కాబట్టి నాట్ ఈక్వల్ టు అయితే నో. నెక్స్ట్ m/3. m ప్లస్లో ఏం పెట్టమన్నారు? 0/3. 0/3 ఈజ్ ఈక్వల్ టు 2 అన్నారు. 0/3 ఎంత? 0.
చూడండి, ఏదైనా ఒక నెంబర్ బై 3 కానీ 2 కానీ 4 కానీ అలా ఉంటే 0 వస్తుంది ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు 2 కాదు, నాట్ ఈక్వల్ టు 2. అప్పుడు ఇది కూడా ఏంటి? నో. ఓకే, అండ్ ద లాస్ట్ ఫైనల్ m/3 ఈజ్ ఈక్వల్ టు 2 అన్నారు. m ప్లస్లో ఏం పెట్టాలి? 6. 6/3 ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చారు వాళ్ళు. 3 1s 3 2s. మనకు వచ్చింది కూడా ఏంటి? 2. 2 ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి ఏంటిది? ఎస్. ఓకే, వాళ్ళు ఇచ్చినవి మనకు వచ్చింది సేమ్ అయితే ఎస్ రాసుకోవాలి. వాళ్ళు ఇచ్చింది మనం వచ్చింది వేరే వేరేగా వచ్చింది అనుకోండి ఆన్సర్స్ అన్నీ, అప్పుడు నో అని పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. చెక్ వెదర్ ద వాల్యూ గివెన్ ఇన్ ద బ్రాకెట్ ఈజ్ ఎ సొల్యూషన్ టు ద గివెన్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు, ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్కి సొల్యూషనా కాదా అని అడిగారు. ఓకే, ఫస్ట్ ఏ. నెక్స్ట్ గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? n ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఈక్వల్ టు 9. గివెన్ n ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 19. n ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టాలి? పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1. n ప్లస్లో 1 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 19. 1 ప్లస్ 5 ఎంత? 6. 6 ఈజ్ ఈక్వల్ టు 19. ఇది ఈక్వలా? నాట్ ఈక్వల్. Therefore, n is equal to 1 is not a solution of the equation. Given equation. ఇది సొల్యూషన్. n is equal to 1 కాదు, అదే రాసాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. గివెన్ ఏం రాసుకోవాలి? గివెన్ 7n ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 19. ఓకే, పుట్ n ఈజ్ ఈక్వల్ టు -2 అన్నారు, వాళ్ళు ఇచ్చారు ఇది. ఓకే, నౌ 7 n ప్లస్లో ఏంటి? -2 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ ఒక ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 7 2s 14 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 19. ఇది చూడండి, ఒక మైనస్ ఒక ప్లస్ ఎడిషన్లో ఉండేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. 14 మైనస్ 5 9. పెద్దదానికి ఏ సైన్ ఉంది? మైనస్ సైన్ ఉంది. పెద్దదానికి ఏ సైన్ ఉంది? మైనస్ సైన్. ఈజ్ ఈక్వల్ టు 19. ఈ రెండు ఈక్వలా? కాదు, నాట్ ఈక్వల్. Therefore, n is equal to -2 is not a solution of the given equation. Okay. Next, third. Given 7n plus 5 is equal to 19. Put n is equal to 2. ఇప్పుడు 2 పెట్టండి. Now 7 of 2. n ప్లస్లో ఏం పెట్టాలి? 2. బ్రాకెట్లు పెట్టుకుంటే ప్రాపర్గా ఉంటుంది. నెక్స్ట్ 5 పెట్టుకోండి. 19. 7 2s 14 ప్లస్ 5 19. 14 ఒక 5 ఎంత? 19 ఈజ్ ఈక్వల్ టు 19. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, therefore n is equal to 2 is a solution of given equation. ఇది సొల్యూషన్ అయితే. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. గివెన్ 4p minus 3 is equal to 13. Put p is equal to, ఇక్కడ p ఇచ్చారు, ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ. p ఇస్తే p, ఏ ఇస్తే ఏ, n ఇస్తే n. p ప్లస్లో ఏం పెట్టమన్నారు? 1 పెట్టమన్నారు. 4 p ప్లస్లో ఏం పెట్టాలి? 1 minus 3 is equal to 13. 4 1s 4
ఇక్కడ ఏముంది -3 అలాగే రాసుకుందాం. =13 వాళ్ళు ఇచ్చారు కాబట్టి. 4 - 3 ఎంత? ప్లస్, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. 4 - 3 1. పెద్దదానికి ఏ సైన్ ఉంది? ప్లస్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ అలాగే పెట్టేద్దాం. ప్లస్ వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. =13. ఇవి ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయా? లేదు. ఓకే, దే ఆర్ నాట్ ఈక్వల్. Therefore, P = 1 is not a solution of the given equation. Okay. Next, given 4p - 3 = 13. Put p = -4. అప్పుడు 4 ఆఫ్, ఇక్కడ -4 రాసుకోవాలి p ప్లేస్లో. ఇక్కడ ఏముంది? -3 = 13. 4 4s 16. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ ఒక -3 =13 వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ 2 మైనస్లు ఉండేటప్పుడు ఎడిషన్లో ఉంటే ఏం చేయాలి? ఫస్ట్ యాడ్ చేయాలి. 16 + 3 19. ఇక్కడ ఏం పెట్టాలి? మైనస్ సైన్ పెట్టుకోవాలి. =13. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా? లేదు, నాట్ ఈక్వల్. Therefore, P = -4 is not a solution of the given equation. Next, given 4p - 3 = 13. Okay, put p = 0. 4 × 0 - 3 = 13. 4 zeros 0. ఇక్కడ -3 = 13. 0 - 3 0తో ఏం చేసినా అదే వస్తుంది. =13. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయా? లేదు, నాట్ ఈక్వల్. అప్పుడు ఏం రాయాలి? P = 0 ఈజ్ నాట్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. Next, third question. Solve the following equation by trial and error method. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఈ కింద వాటిని మనం సాల్వ్ చేయాలి. ఓకే, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ p = 1, p = 2 3 4 అలా సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్కడైతే ఈక్వల్గా వస్తే అది దాని యొక్క సొల్యూషన్. ఓకే, చూడండి. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 5p + 2 = 17. పుట్ p = 1. ఫస్ట్ p ప్లేస్లో 1 పెట్టుకుందాం. 5 1 + 2 = 17. 5 1s 5 + 2 = 17. 5 + 2 7 = 17. ఇది ఈక్వలా? నాట్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ పుట్ p = 2. ఈసారి 2 పెట్టుకుందాం. 5 అలాగే ఉంచాలి. ఈ 1 ప్లేస్లో మాత్రమే 2 + 2 = 17. 5 2s 10 + 2 = 17. జనరల్గా 5 + 2 ఎంత? 12 = 17. వాళ్ళు ఏమి ఇచ్చారు? 17 ఇచ్చారు. మనకేమొచ్చింది? 12. అంటే నాట్ ఈక్వల్ టు. ఓకే, ఇది కూడా సొల్యూషన్ కాదు. పుట్ p = 3. 5
3 + 2 = 7. 5 3s 15 + 2 = 17. 15 + 2 17 = 17. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, ఈక్వల్. అప్పుడు ఇట్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. అంటే p = 3 అని రాసి ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే ఇది మనకి వచ్చింది. ఓకే, బై యూజింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ని సాల్వ్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమేమి ఇచ్చారు? ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్ 3m - 14 = 4. ఇప్పుడు పుట్ m = 1 పెడదాం. 3m ప్లస్లో 1 - 14 = 4. 3 1s 3 మైనస్ అలాగే రాసుకుందాం 14. వాళ్ళు ఇచ్చింది 4. ఇక్కడ చూడండి, ఒక ప్లస్ ఒక మైనస్. ఒక ప్లస్ మైనస్ ఉంటే ఎడిషన్లో ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. 14 - 3 11. పెద్దదానికి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ = 14. ఈ రెండు ఈక్వలా? నాట్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ పుట్ m = 2. ఓకే, m ప్లస్లో 2 పెడదాం. m ప్లస్లో 2 పెడితే 3 2 ఇక్కడ మైనస్ అలాగే రాయాలి. 14 అలాగే రాసుకోవాలి. 4 అలాగే రాసుకో. 3 2s 6 - 14 = 4. ఇక్కడ ఒక ప్లస్, ఇక్కడ ఒక మైనస్ ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 14 - 6 8. పెద్దదానికి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ అంటే మైనస్ పెట్టుకోవాలి. = 4. ఈ రెండు ఈక్వలా? కాదు, నాట్ ఈక్వల్. సాటిస్ఫై అయిందా? లేదు. మళ్ళీ పుట్ m = 3. m = 3 పెడదాం. m = 3 పెడితే 3 3 అంతేగా, 3 ప్లస్లో 3 పెట్టాలి. 14 = 4. 3 3s 9 9 - 14 = 4. ఎంత సబ్ట్రాక్షన్ చేస్తే 14లో నుంచి 9 తీస్తే 5. పెద్దదానికి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్. రెండు ఈక్వలా? కాదు. ఇప్పుడు పుట్ m = 4 పెడదాం. m = 4. 3 m అంటే ఎంత? 4 - 14 = 4. 3 4s 12 - 14. పెద్దదానికి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మైనస్ చేయాలి. 14 - 12 2. పెద్దదానికి ఏ సైన్ ఉంది? మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ = 4. ఈ రెండు సేమా? కాదు. అప్పుడు ఏం చేయాలి? నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు m = 5. పుట్ m = 5. 3 అలాగే రాద్దాం. ఇక్కడ 5 రాసుకోవాలి. -14 = 4. 3 5s 15 - 14 = 4. 15 - 14 అంటే 1 = 4. నాట్ ఈక్వల్ టు కదా ఇది కూడా. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పుట్ m = 6 పెడదాం. ఈసారి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఇలా చెక్ చేసుకుంటానే వెళ్తూ ఉండాలి. 3 m అంటే 6 - 14 = 4. 3 6 18 - 14 = 4. 18 - 14 4. ఇక్కడ ఇచ్చింది కూడా 4. అప్పుడేంటి? therefore m = 6 is a solution of the
given equation by using ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. మామూలుగా అయితే ఇవన్నీ మనం చెయ్యక్కర్లేదు, జస్ట్ ఈక్వేషన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకి సేమ్ వాల్యూ వచ్చింది. బట్ మీకు ఫస్ట్ ఇలా చేసినాక హయ్యర్ సెక్షన్కి వెళ్తే అలా అనేది చెప్తాం. ఓకే, చూడండి. రైట్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్లు ఇచ్చారు, మనం ఈక్వేషన్ని రాసుకోవడమే. చాలా చాలా ఈజీ అన్నమాట. చూడండి, ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఎక్స్ అండ్ 4. సమ్ అంటే ఏంటి? యాడ్ అంటే ప్లస్ సింబల్ పెట్టాలి. ఎక్స్కి 4కి ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఈజ్ అంటే ఈక్వల్ టు 9. ఓకే, నెక్స్ట్ సెకండ్ది చూడండి. 2 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ వై అంటే చూడండి, మనం 5 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 8 అన్నారు అనుకో, ఫస్ట్ ఏది ఫ్రమ్ ఉంటే అది ముందు రాయాలి. అంటే ఇక్కడ ఏముంది? వై, అంటే ఇక్కడ వై రాయాలి. సబ్ట్రాక్టెడ్ అంటే ఏం చేయాలి? మైనస్. ఎంత సబ్ట్రాక్ట్ చేయాలంట? 2. ఈజ్ ఎంత ఇచ్చారు? 8. ఓకే, నెక్స్ట్ థర్డ్ది 10 times a. 10 times a అంటే 10 into a ఈజ్ ఈక్వల్, ఈజ్ అంటే ఈక్వల్ టు 70. 10 into a అంటే 10a ఈజ్ ఈక్వల్ టు 70. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ది ద నెంబర్ b డివైడెడ్ బై 5 gives 6. ద నెంబర్ b అన్నారు, b డివైడెడ్ బై అంటే 5, డివైడెడ్ బై అంటే బై వేసుకోవాలి. ఇక్కడ ఎంత ఇచ్చారు? 5. గివ్స్ అన్నారు కాబట్టి ఈక్వల్ టు ఎంత? 6. ఓకే, మనకు ఓన్లీ ఈక్వేషనే రాయమన్నారు, సొల్యూషన్ ఏం అవసరం లేదు, అంటే వాల్యూస్ ఏం ఫైండ్ అవుట్ చేయట్లే. నెక్స్ట్ ఫిఫ్త్ది చూడు, 3/4 అంటే ఏంటి? 3/4. ఆఫ్ అంటే ఏంటి? ఆఫ్ అంటే ఇంటూ. నేను చెప్పేటప్పుడు క్లారిటీగా ఉంటే మీకు ఎలాంటి డౌట్ అనేది రాదు. ఇంటూ ఏమన్నారు? టీ అన్నారు, ఈ టీ రాసుకుందాం. ఈజ్ అంటే ఈక్వల్ టు ఎంత? 15. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ది 7 times m అంటే 7m. 7 times అంటే ఏంటి? 7 into m. ఏం రాశారు? +7. గెట్ యూ అంటే ఏంటి? ఈక్వల్ టు 77. 7m అంటే 7m, 7 into m అంటే 7m + 7 ఈజ్ ఈక్వల్ టు 77. నెక్స్ట్ ఎయిత్ది ఇది చూడండి. ఎయిత్ది 1/4 ఆఫ్ ఏ నెంబర్ ఎక్స్. 1/4 ఆఫ్ ఏ నెంబర్ అంటే 1/4 ఎక్స్. x/4 అని రాస్తే సరిపోయింది. -4 ఆన్సర్ ఎంత అంట? చేస్తే ఆన్సర్ కూడా 4 వచ్చిందంట. ఓకే, నెక్స్ట్ ఎయిత్ది ఇఫ్ యూ టేక్ అవే 6 from 6 times y. అవే ఫ్రమ్ అనేటప్పుడు ఏం చెప్పాను నేను? ఫస్ట్ అది రాసుకోవాలి. 6 times 6 into y. ఎంత మైనస్ చేయమన్నారు? 6. ఆన్సర్ ఎంత వస్తుందంట చూడండి. యు గాట్ 60 ఆన్సర్ అంటే 60. 6 into y 6y -6 ఈజ్ ఈక్వల్ టు 60. నెక్స్ట్ నైన్త్ది ఇఫ్ యూ యాడ్ 3 to 1/3 ఆఫ్ z. 1/3 అంటే ఏంటి? 1/3 ఆఫ్ అంటే ఇంటూ z. ఏం చేయమన్నారు? యాడ్ చేయమన్నారు. చూడండి, యాడ్ 3 + 3 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత? యూ గాట్ 30 ఆన్సర్ అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలి?
1/3 ఇంటూ జెడ్ అంటే z/3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. రైట్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇన్ స్టేట్మెంట్స్ ఫామ్. ఇక్కడ ఇప్పుడు ఈ ఈక్వేషన్లు ఇచ్చారు, మన స్టేట్మెంట్ ఫామ్లో రాయాలి. స్టేట్మెంట్ ఫామ్లో అంటే అలా చూడండి, ఎక్స్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్, ద సమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి అలా రాయాలి మనం. ఓకే, 5th ఫస్ట్ చూడండి, p + 4 ఈజ్ ఈక్వల్ టు 15. ఇక్కడ ఏం రాయొచ్చు, ద సమ్ ఆఫ్ p అండ్ 4 అంతే కదా. సమ్ ఆఫ్ pకి 4కి యాడ్ చేస్తే ఎంత వచ్చింది, గివ్స్ 15. ఈజ్ అయినా రాయొచ్చు, గెట్ అయినా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏమిచ్చారు, m-7 ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడేం చెప్పండి, నెక్స్ట్ మైనస్ ఎప్పుడైనా సరే లాస్ట్లో నుంచి రాసుకోండి, అప్పుడు క్లారిటీగా అర్థమైద్ది. ఏది ఫ్రమ్ అంటే అది ముందు రాసుకుంటున్నాం, అంటే 7 ఈజ్ subtracted from m is 3. అంటే ఫస్ట్ ఏం రాయాలి, m-7 అదే కదా వచ్చింది. నెక్స్ట్ 2m ఈజ్ ఈక్వల్ టు 7. ట్వైస్ ఏ నెంబర్, ఇక్కడ ఏం రాయాలి, ట్వైస్ నెంబర్ m ఈజ్ ఎంత, 7. నెక్స్ట్ ద నెంబర్ m డివైడెడ్ బై ఎంత, ఇక్కడ ఇచ్చింది 5. ఎంత వచ్చింది ఆన్సరు, గివ్స్ అయిన రాయొచ్చు, గెట్ అయిన రాయొచ్చు, ఈజ్ అయినా రాయొచ్చు, ఈజ్ 3. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఏం రాయొచ్చు, 3/5 అని రాయొచ్చు. ఆఫ్ నెంబర్ m gives 6. 3/5 అంటే 3/5. హాఫ్ ఏ నెంబర్ m అంటే ఇంటూ m, 3m/5 ఎంత వచ్చింది, 6. నెక్స్ట్ చూడండి, 3p + 4. ఫస్ట్ ఏంటి, థ్రైస్ ఏ నెంబర్ p 3 times of p when added 4 gives 4 యాడ్ చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్, 25. వెనకది రాసుకోవాలని చెప్పి వెనకది ఫస్ట్ రాసేసుకోండి. ఇక్కడ కూడా చూడండి, 7 ఈజ్ సబ్ట్రాక్టెడ్ అంటే ఇక్కడ 7 రాసాం ఫస్ట్. ఇక్కడ ఏం రాయాలి, -2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 4 times of p get 18. నెక్స్ట్ ఇక్కడ 1/2 half of a number p యాడెడ్ ఎంత, 2 ఈజ్ 8. హాఫ్ ఆఫ్ ఏ నెంబర్ p అంటే p/2, యాడెడ్ అంటే +2, ఆన్సర్ ఎంత, 8. ఈజ్ 8 అని రాసాం. ఓకే, నెక్స్ట్ 6th.
అందులో Efron says that he has 7 marbles more than 5 times the marble Parmath has. ఓకే, మొత్తం ఎఫ్రాన్ అనే వాళ్ళ దగ్గర 7 మార్బుల్స్ కంటే పరిమిత్ కంటే 5 టైమ్స్ ఎక్కువగా ఉన్నాయంట. ఓకే, మొత్తం ఎఫ్రాన్ మార్బుల్స్ అన్ని 37. ఓకే, పరిమిత్ మార్బుల్స్ ఏమనుకోమన్నాడు? పి అనుకోమన్నాడు. లెట్ పరిమిత్ మార్బుల్స్ ఏమనుకోమన్నారు? ఎం. 5 టైమ్స్ మార్బుల్ పరిమిత్ అంటే 5m. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్రాన్ ఏంటి 5m + 7 ఈజ్ ఈక్వల్ టు 35. 5m అక్కడ ఆల్రెడీ మోర్ దాన్ అన్నారు కాబట్టి అడిషన్. మోర్ దాన్ అంటే ఎడిషన్. మొత్తం అతని దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? టోటల్ మార్బుల్స్ 37 కాబట్టి 37 అని రాసా. ఓకే, మనం ఏమి సొల్యూషన్ చేయక్కర్లా, ఇవి ఓన్లీ ఈక్వేషన్ వరకు రాయడం మాత్రమే. నెక్స్ట్, లక్ష్మి ఫాదర్స్ ఈజ్ 49 years old. లక్ష్మి వాళ్ళ నాన్న ఏజ్ ఎంత అంట? 49 అంట. హీ ఈజ్ 4 years ఓల్డర్ దెన్ 3 times ఆఫ్ లక్ష్మీస్ ఏజ్. లక్ష్మి ఏజ్తో కంపేర్ చేస్తే ఆయనకి అంటే 3 times ఓల్డ్ అంటే ఇంకా అంటే పెద్దవాడు. ఓకే, లెట్ ద లక్ష్మి ఏజ్ ఏమి అనుకోమన్నారు? వై ఇయర్స్. ఓకే, లక్ష్మి ఫాదర్స్ ఏజ్ ఎంత? 49 years. ఓకే, నెక్స్ట్ హీజ్. ఇప్పుడు ఈక్వేషన్ ఏంటి? 3 times లక్ష్మి ఏజ్ అంటే 3y ఓల్డర్ దాన్ అంటే +4 ఈజ్ ఈక్వల్ టు 49 years. ఓకే, లక్ష్మి ఏజ్ ఇది. నెక్స్ట్ థర్డ్ది, the teacher tells the class that the highest marks obtained by a student in her class is twice the lowest marks +7. highest score is 87. టీచర్ ఏం చెప్పారంట? ఒక స్టూడెంట్కి హైయెస్ట్ మార్క్స్ ఎంత వచ్చిందంట? మామూలుగా అయితే 87. అప్పుడు లోయెస్ట్ స్కోరు ఎవరికి వచ్చింది? ఎలా అంటే ట్వైస్ ద లోయెస్ట్ అంటే 2l +7. ఓకే, 2l + 7 అలా చేస్తే హైయెస్ట్ స్కోర్కి ఈక్వల్ చేస్తే సరిపోయిద్ది. ఓకే, ఫస్ట్ గివెన్ లెట్ ద లోయెస్ట్ స్కోర్ బి ఎల్. లోయెస్ట్ స్కోర్ ఎల్ అనుకుందాం. గివెన్ హైయెస్ట్ స్కోర్ ఎంత? 87. ట్వైస్ ద లోయెస్ట్ మార్క్స్ అంటే ఎంత? 2l. ట్వైస్ ద లోయెస్ట్ మార్క్స్ అంటే ఆల్రెడీ ఎల్ అంటే లోయెస్ట్ మార్క్స్, ట్వైస్ అంటే 2l. అక్కడ +7 అని చెప్పారు. నెక్స్ట్ హైయెస్ట్ స్కోర్. హైయెస్ట్ స్కోర్ అంటే ఏంటి? 2l + 7 ఈజ్ ఈక్వల్ టు 87.
+7 అన్నారు కాబట్టి అలా రాసాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది ఇన్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్ ద వెర్టెక్స్ యాంగిల్ ఈజ్ ట్వైస్ ఐదర్ బేస్ యాంగిల్. లెట్ ద బేస్ యాంగిల్ be in degrees. Remember that the sum of angles of a triangle is 180 degrees. ఇది చూడండి, దీన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఎలా ఉంటాయి? 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉండిద్ది. ఓకే, వర్టెక్స్ యాంగిల్ ఈజ్ ట్వైస్ ఐదర్ దేర్ బేస్ యాంగిల్స్. ఇవి బేస్ యాంగిల్స్ అనుకుందాం. ఇది ట్వైస్ అంటే ఎక్కువ ఉండిద్ది అని చెప్తున్నారు. ఓకే, ఇది 2B, ఇది B, ఇది B అనుకుందాం, ABC అనుకుందాం. ఓకే, ఇంకా ఏమి ఇచ్చారు? సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఎంత ఇచ్చారు? 180 ఇచ్చారు. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180. ఇది చూడండి, మనం ఈక్వేషన్ని రాయాలంటే a + b + c = 180. ఏ ఎంత ఇచ్చారు? బి. ఓకే, అక్కడ చెప్పారు కదా ఐదర్ బేస్ యాంగిల్స్, ఇవి బేస్ యాంగిల్స్. బి ఎంత ఇచ్చారు? ఇది కూడా బి. సి ఎంత ఇచ్చారు? 2b. ఓకే, = 180. మొత్తం b 2b, ఒక 2b 4b = 180. ఓకే, అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని అందరు 7th క్లాస్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.